నీకు దొండకాయలకి గట్టిలేడు జామకాయలంట పరా. చిక్కదు బెండకాయ దొరకదు దొండకాయ చెల్లది రూపాయ, దక్కదు ఉల్లిపాయ కాలం చెల్లిపాయ విలువే పడిపాయ. జీతాలు పెరగని ఇంట ధరలేమో పెరిగేనంట, బతుకు బడ్జెట్ మెతుకు కట్ కట్ అమ్మమ్మ గుండెల్లో గుబులే అంగడంటే హడలే. చిక్కదు బెండకాయ దొరకదు దొండకాయ చెల్లది రూపాయ, దక్కదు ఉల్లిపాయ కాలం చెల్లిపాయ విలువే పడిపాయ. పొద్దున ఒకటి మధ్యాహ్నం ఒకటి సాయంకాలం ఒకటి. ఏంటయ్యా ఇది? అసలు ఈ హాస్పిటల్కి డాక్టర్ రాడా? పాప గొంతు నొప్పని మందులు అడిగాను, 3 సార్లు తెల్ల మాత్రలే ఇచ్చారు. కనీసం మాత్రలు రంగన్న మార్చవయ్యా. ఇక్కడ డాక్టర్ అయినా కాంపౌండర్ అయినా నేనే. ఏదో ఒక రంగు మాత్రం ఇస్తున్నాను, సంతోషించండి. మాత్ర పాప చేసిన తర్వాత దేవుడి దండం పెట్ట మాత్రం మర్చిపోకండమ్మా. ఏం జానకమ్మా చెప్పులు లేకుండా నడుస్తున్నావేంటి? అదా 3 వారాల దాకా చెప్పులు లేకుండా నడుస్తానని అమ్మవారికి మొక్కున్నాను. పరువుకై మొక్కులు చేతిలో చెప్పులు, గొప్పకై మోజులో తప్పవి తిప్పలు. ధర్మాసుపత్రిలో మాత్ర అది తిన్నోళ్ల వైకుంఠ యాత్ర. రోజంతా కరెంటు కోత, ప్రతి ఇంట్లోనూ దోమల మోత. ఇల్లాలి ఇక్కట్లు గుండెల్లో కుంపట్లు, ఏ లెక్క వేసినా తీసినా గొడ్డతోక పెట్టేడే. చిక్కదు బెండకాయ దొరకదు దొండకాయ చెల్లది రూపాయ, దక్కదు ఉల్లిపాయ కాలం చెల్లిపాయ విలువే పడిపాయ. మూడు అబ్బన్న కాలనీ. మిగతా చిల్లర కూర్చోమ్మా. రూపాయి కదా పారిపోతామా? కూర్చోమ్మా. రూపాయి అంటే తేలిగ్గా ఉందా? ఏదో వీడు బాబు సొమ్ము అడిగినట్టు. ప్రజలకే అంకితం ఆర్టీసీ బస్సులు, చిల్లరే అడిగితే కస్సులు బుస్సులు. రేషన్ల సరుకులు లేవు, బొట్టు నీళ్ళైన పంపుల రావు. ఇప్పుడన్నింటికొచ్చింది కరువు, చెప్పుకోలేని బాధల బరువు. ఎన్నికలొచ్చినా ఎన్నెన్ని చెప్పినా గుడ్డిగా నమ్మక ఇప్పుడే మేలుకోవే మహిళ. చిక్కదు బెండకాయ దొరకదు దొండకాయ చెల్లది రూపాయ, దక్కదు ఉల్లిపాయ కాలం చెల్లిపాయ విలువే పడిపాయ. జీతాలు పెరగని ఇంట ధరలేమో పెరిగేనంట, బతుకు బడ్జెట్ మెతుకు కట్కట్టు అమ్మమ్మ గుండెల్లో గుబులే అంగడంటే హడలే. చిక్కదు బెండకాయ దొరకదు దొండకాయ చెల్లది రూపాయ, దక్కదు ఉల్లిపాయ కాలం చెల్లిపాయ విలువే పడిపాయ.